పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న తరుణంలో ఇరాన్లోని భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు ప్రారంభించిన తొలి రోజున ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 140 మంది భారతీయులు విద్యార్థులు ఉన్నారు. వారిని వర్సిటీ నుంచి సురక్షితంగా వెళ్ళిపోవాలని అక్కడ సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ అక్కడ పరిస్థితులు క్షణక్షణానికి దిగజారుతున్నాయని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:20 ప్రాంతంలో తమకు భారీ పేలుళ్ల శబ్దం వినిపించిందని, తాము కిటికీల నుండి బయటికి చూడగా నల్లటి పొగ ఆవరించి ఉందన్నారు. ఆ తర్వాత మరిన్ని పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. తాము ఫైటర్ జెట్ల శబ్దం కూడా విన్నామని, ఆకాశం డ్రోన్లతో నిండిపోయిందని, శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరం శబ్దాలు వినిపించాయని అన్నారు. ఆ సమయంలో బ్లాకౌట్ కావడంతో డార్మెంటరీ కింద కూర్చోమన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఆ సమయంలో తమకు సహకరించారని అన్నారు. పేలుళ్లు జరిగిన వెంటనే తాము వైస్జీన్ వచ్చి ఏమీ జరగదని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం తమకు లేదన్నారు. భారతీయ రాయబారి కార్యాలయానికి సంప్రదించి వీలైనంత త్వరగా ఖాళీ చేయాలనుకుంటున్నట్లు వైద్య విద్యార్థులు చెప్పారు. గతం రష్యా ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో భారత విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వారు గుర్తు చేశారు.